నిర్దేశిత పరిమితి కంటే అధిక స్పెక్ట్రం కలిగి ఉన్న జీఎస్ఎం టెలికాం ఆపరేటర్ల నుంచి పన్ను వసూలు చేయాలన్న కేంద్రం నిర్ణయంపై టెలికాం సంస్థలు వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి. ఈ విధానం ద్వారా 31,000 కోట్లు సమీకరించాలని కేంద్రం ఆశిస్తున్నా టెలికాం సంస్థలు మాత్రం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నాయి. ఇది అమలైతే వినియోగదారుల కాల్ ఛార్జీలకు రెక్కలొచ్చే అవకాశాలున్నాయి. నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ స్పెక్ట్రం కలిగి ఉన్న జీఎస్ఎం టెలికాం ఆపరేటర్ల నుంచి పన్ను వసూలు చేసేందుకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. టెలికాం నియంత్రణ సంస్థ నిర్దేశించిన పరిమితికి మించి స్పెక్ట్రం వినియోగించుకుంటున్న కంపెనీల నుంచి ఏక మొత్తంలో పన్ను విధించాలని నిర్ణయించింది. జూలై 2008 నుంచి ఈ ఏడాది చివరి వరకు ఉన్న వ్యవధికి ఈ పన్ను విధింపు వర్తిస్తుంది. 2.5 మెగాహెర్ట్జ్ కంటే ఎక్కువ స్పెక్ట్రం కలిగి ఉన్న సిడిఎంఏ టెలికాం సంస్థలకు ఇదే నిబంధన వర్తింపజేయాలని మంత్రుల బృందం సిఫార్సు చేసినా దానిపై మంత్రివర్గం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పన్ను చెల్లించని పక్షంలో స్పెక్ట్రంను ప్రభుత్వానికి అప్పగించే అవకాశం కూడా కల్పిస్తామని మంత్రివర్గ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. Spectrum will be charged for holdings beyond 4.4 in GSM on an auction determined price. For GSM above 6.2, a one-time charge would be levied from July 2008 onwards. Similar recommendations were made for CDMA. Therefore, there is no auction now for the CDMA, and the DOT will come back on CDMA. పరిమితి కంటే అధిక స్పెక్ట్రం ఉన్న జీఎస్ఎం టెలికాం ఆపరేటర్ల నుంచి పన్ను వసూలు చేయాలన్న కేంద్రం నిర్ణయంపై ఆయా సంస్థలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం పెనుభారమని భావిస్తున్న ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్, ఎంటీఎన్ఎల్, టాటా వంటి ఆపరేటర్లు వినియోగదారులపై భారం మోపే అవకాశాలున్నాయి. తద్వారా కాల్ ఛార్జీలకు రెక్కలు రానున్నాయి. పన్ను విధింపును జీఎస్ఎం పరిశ్రమ సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఆపరేటర్లకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందానికి విరుద్ధమైన ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని ప్రకటించింది. పోటీ కారణంగా తమ లాభాలు ఇప్పటికే గణనీయంగా పడిపోయాయని, 3G స్పెక్ట్రం కొనుగోలు కోసం 2010లో తీసుకున్న అప్పులపై కట్టాల్సిన వడ్డీ కూడా భారంగా ఉందని, ఈ సమయంలో మరింత భారం మోపడం ఏంటని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 11,818 కోట్ల మొత్తాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది తమకు తలకు మించిన బరువని, తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సంస్థ వర్గాలు టెలికాం శాఖకు లేఖ రాశాయి. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.